99.9% నీకు బ్రేకప్ అవుతుంది. ఈ 90s 2000 కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 99.9% బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయిల ట్రాన్సిషన్ ఫేజ్ ఇది. అమ్మాయి నుంచి విమెన్ గా మారే ట్రాన్సిషన్. ఈ 1 to 2 years లోనే అమ్మాయిలు డిసైడ్ అవ్వాలి, లైఫ్ లాంగ్ వీడితో హ్యాపీగా ఉంటానా లేకపోతే అమ్మా నాన్నలు చెప్పిన సంబంధం చూసుకోవాలా అనే డెసిషన్ అమ్మాయిలు తీసుకునే ఫేజ్ ఇది. ఏ సెకండ్ అయినా నీ పిల్ల నీకు బ్రేకప్ చెప్పొచ్చు, ఆ రీజన్ చాలా ఫులిష్ గా ఉండొచ్చు. వన్స్ బ్రేకప్ చెప్పిన తర్వాత నువ్వు స్ట్రేంజర్ అయిపోతావు, నువ్వు సచ్చినా సరే ఎవరికి ఫరక్ పడదు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని హేట్ చేయడం, ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం ఇలాంటివి చెయ్యకు. ఎందుకంటే 25 years ఒక కండిషన్డ్ ఫ్యామిలీలో పెరిగిన తను నిన్ను బ్లాక్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు. తనని వదిలే, తను ఇంకా రాదు. ఇప్పుడు నీ గురించి ఆలోచించు. యూఆర్ ఆల్రెడీ 26, 27. ఏం నువ్వు 100 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావా? నువ్వు ఇండియాలో ఉన్నావు, పీల్చగాలి, తినే తిండి, వేసుకునే మందులు అన్ని కల్తీవే. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60కి పడిపోయింది. అంటే బాస్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ నీది అయిపోయింది అని అర్థం. ఇంకా నీ లైఫ్ లో మిగిలే ఆ లాస్ట్ 20 years నువ్వు ఏదైనా పీకాలి అనుకున్నా కూడా పీకలేవు, ఎందుకంటే బాడీ సపోర్ట్ చేయదు. నీ చేతిలో ఉన్నది హార్డ్లీ 10 years. నేను 3 years కష్టపడితే బ్లాక్ బర్డ్ బిల్డ్ చేయగలిగిన, దానికి ముందు 2 years ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయడానికి ట్రై చేసి అది ఫెయిల్ అయింది, దానికి ముందు 2 years స్టాక్ మార్కెట్. ఇట్లా ఒక 10 fucking years కష్టపడితే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నా. నాకు నా వాయిస్ బలమే, నా ఫేస్ బలమే, నా క్యారెక్టర్ బలమే, నా వే ఆఫ్ థింకింగ్ బలమే. ఇలా అన్ని కలిసి వస్తే ఇటు వరకు రాగలిగిన. నాతో స్టార్ట్ అయిన ట్రేడర్స్ ఆగిపోవడం నేను చూసా, నాతో స్టార్ట్ అయిన క్రియేటర్స్ ఆగిపోవడం నేను చూసా, నాతో స్టార్ట్ అయిన బిజినెస్ మ్యాన్స్ ఆగిపోవడం నేను చూసా. అలాంటిది నువ్వు 1-2 years లో కంబ్యాక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? రియాలిటీలోకి రా. బయట వార్ కండిషన్స్, కాస్త క్రైసిస్ గురించి చదువు. ఎప్పుడు పాన్ చూడడం కాదు, మంత్ కి 1,00,000 రూపాయలు ఎర్న్ చేయడమే గగనం. ఫాలో కొట్టి పెట్టుకో, మంత్ కి 1 lakh ఎలా ఎర్న్ చేయాలో చెప్తా, లేదా స్టోరీ పెట్టి మెన్షన్ చేయి, రీచ్ వస్తే రీల్ చేస్తా.